శరీరం మొత్తం మీద ప్రాణం వ్యాపించి ఉంటుంది. అది ఎలా వ్యాపించి ఉంటుందో మనం చెప్తాం. దాన్నే వాయువు అంటారు. ప్రాణవాయువు సింపుల్ గా అన్నిటికీ ఉంది, ఇంత నేర్చుకుంటే చాలు. ప్రాణవాయువు రూపంలో అది 5 రకాల వాయువుల రూపంలో 5 రకాల వాయువుల రూపంలో శరీరం అంతా కూడా నెలకొని ఉంటుంది ఈ ప్రాణం అనేది. దాని గురించి సింపుల్ గా చెప్తా. శరీరం యొక్క మలమూత్ర ద్వారాలు, మలము మూత్రము, ఆ ద్వారాల్లో ఇది అపాన వాయువుగా ఉంటుంది. దీని పేరు ప్రాణవాయువు. కానీ ఈ మల ప్రదేశంలోకి వచ్చేసరికి ఇది అపాన వాయువుగా ఉంటుంది. అందుకే నైవేద్యం పెడుతున్నప్పుడు 5 చెప్తారు మీకు. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. అంటే నేను తిన్న పదార్థం అన్ని కూడా భగవంతుడు సమర్పిస్తున్నా, కానీ అల్టిమేట్ తనే తింటాడు కదా. భగవంతుడు సమర్పించడం అనేది ఒక వస్తున్న ఆచారం. తినేదవుడు సత్యనారాయణమూర్తి మాత్రం ఎప్పుడు అయిపోతుంది అది ఎప్పుడు నైవేద్యం పెట్టేస్తారు, ఎప్పుడు ఒక్కొక్కరికి ఒక ముద్ద పెడతారని చెప్పి మనం వెయిట్ చేస్తూ ఉంటాం. దక్షిణామూర్తి గారికి నైవేద్యం పెట్టంగానే మా ప్రసాదం అంతా కూడా శుభ్రంగా మనం బాగా చేశాడు రా. ఎవరు చేశారమ్మా? చాలా బాగా చేసింది మీ కోడలు. అమ్మా పాలు అమ్మ, పాలు ఎక్కువ వేయలేదమ్మా, నెయ్యి అసలు లేదమ్మా, పొడి పొడిగా ఉంది ప్రసాదం. ఇంక ఇవన్నీ కూడా ఇంక మనవన్నీ మొదలవుతాయి, అన్ని రకాల ప్రశ్నలు మొదలవుతాయి. సో తినేది మనమే, భగవంతుని చూపించాడు అంతే. కానీ ఈ పదం వాడేది చూసారా, అది మహర్షి చెప్పింది. సో ఇది ఎలాగా నువ్వు తింటావు, గ్యారంటీగా తింటావు నువ్వు ఈ సత్యనారాయణ తిన్న ఆహారాన్ని. అందుకే మహా నైవేద్యం కానీ ప్రతిదీ దేవుడికి నైవేద్యం పెట్టమన్నారు. మనం కూడా తినేమోది ఒక్కసారి. ఈ శ్లోకాలు రాకపోయినప్పటికీ కూడా అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రయ ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అన్న భగవద్గీత శ్లోకానికి చాలా అర్థం ఉంది. ఏది ఏమైనా సరే ఆ శ్లోకం రాకపోయినా సరే భగవంతుడా ఆహారం ప్రసాదించినందుకు థ్యాంక్ యూ, ధన్యుణ్ణి. ఆహారాన్ని నా శరీరాన్ని కాపాడుకోవడానికి నువ్వు నాకు ఆహారాన్ని ప్రసాదించావు కాబట్టి దానికి నేను మీకు రుణపడి ఉంటాను. సమాజంలో ఉన్నాను కాబట్టి బయట గొడ్డలు వేసుకోకుండా తిరగలేను కాబట్టి, నాగరికతలో ఉన్నాను కాబట్టి కుక్కల్లాగా నక్కల్లాగా ఆ స్టేజ్ లో ఉంటే మనకు గొడవే లేదు. మన ఆ స్టేజ్ లో లేం కాబట్టి బట్టలు ఇచ్చినందుకు, వస్త్రాన్ని ఇచ్చినందుకు, పరువు కాపాడుతున్నా, మానాన్ని కాపాడుకున్నందుకు భగవంతుడు నీకు నేను రుణపడి ఉంటాను. ఇంకా కొద్దిగా ఈ కాలం అందరికి ఉన్నాయండి. మకాన్, రోటీ, కపడా ఆర్ మకాన్. రోటీ థ్యాంక్ యూ, కపడా థ్యాంక్ యూ, బట్టలు, మకాన్ ఇల్లు, షెల్టర్. కొంతమందికి లేదు, కొంతమందికి వద్దనుకున్న ఎక్కువ ఉంది, కొంతమందికి తక్కువ ఉంది, కొంతమందికి అస్సలు లేదు. ఇక్కడ ఇదో పెద్ద ఇది అనమాట. వాడికి వద్దనుకున్నా సరే 360 గదులు, అంబానీ గారి ఆ పైన హెలికాప్టర్ దిగుతుంది. కానీ ఇంకేంటి 360 గదులు, ఇది అది. కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమందికి తక్కువ ఉంటుంది, కొంతమంది సరిపడేటువంటి, కొంతమందికి అసలు ఉండదు. ఏ గొడవ లేదు. రమణ మహర్షి లాగా ఏ గొడవలో గోచిగొడ్డు ఉంటుంది చాలు, అంతగా ఇంకేం కావాలి. ఆ గోచిగొడ్డు ఉంటే చాలు. సో ఈ శరీరం అనేది ఏం చేస్తుందంటే ప్రాణవాయువుగా ఉన్న, అది ప్రాణాయ స్వాహ. ఈ మలమూత్రాల దగ్గరికి వచ్చేసరికి దీని పేరు అపాన వాయువుగా పేరు పెట్టారు. మన పేరు అర్థం చేసుకొని పేరు పెట్టారు. జ్ఞానేంద్రియాలలో ప్రాణం ఎక్కడ, జ్ఞానేంద్రియాలలో ప్రాణవాయువు, మలమూత్ర విసర్జాలలో అపాన వాయువుగా, ఈ ప్రాణవాయువుగా అపాన వాయువుకి, ఈ ప్రాణవాయువుకి అపాన వాయువుకి మధ్యలో సమాన వాయువుగా, అంటే శరీరం అంతా కూడా సమానంగా ఏది ఎక్కడ తక్కువ ఎక్కువ జరగకుండా శరీరం అంతా కూడా పూర్తిగా ఆ శక్తిని అందించడానికి, చైతన్యాన్ని అందించడానికి శరీరం అంతా కూడా ఇది సమాన వాయువుగా ఉంటుంది. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ. తర్వాత ధ్యానం గురించి తర్వాత చెప్తాను. సమాన వాయువుగా ఉంటుంది. ఈ సమాన వాయువు దేహంలో ఉన్న అన్ని భాగాలకి కూడా, ఈ శరీరంలో ఉన్న అన్ని భాగాలు కూడా అన్నసారాన్ని అంటే మనకు తిన్నదానికి డైజెస్ట్ అయిపోయి సైన్స్ ప్రకారం ఏటీపీగా మారుతాయి. ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ కాస్త ఎడినోసిన్ డైఫాస్ఫేట్, ఎడినోసిన్ డైఫాస్ఫేట్ కాస్త ఎడినోసిన్ మోనోఫాస్ఫేట్ కింద మారిపోయి శరీరం అంతా కూడా శక్తిని అందజేస్తుంది. ఇదే సమాన వాయువు. అన్ని భాగాలకి సమానంగా శక్తిని
లేకపోతే ఒక భాగం పనిచేస్తుంది, ఇంకో భాగం పనిచేయడం మానేస్తుంది. అది సమాన వాయువు. సో ఆయా అవయములు ఈ అన్నసారాలతో ఈ సమాన వాయువుతో శక్తిని పొంది వాటి పనులను అవి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది యాక్చువల్. ఇక్కడ ఇంకో విషయం, మిగతా 2 వాయువులు ఉన్నాయి, వ్యానం, ఉదానం అని చెప్తాను. వ్యానవాయు తెలిసి ఎక్కడ ఉంటుందో తెలుసుకోవాలంటే నాడుల్లో ఉంటుంది. దాని గురించి తెలుసుకోవాలంటే జీవుల శరీరంలోని 101 నాడులు ఉంటాయి. ఆ ప్రతి నాడిలో మళ్ళీ ఒక 100 లఘునాడులు ఉంటాయి. ప్రతి లఘునాడిలో 72,000 ఉపనాడులు ఉంటాయి. 100 ప్రతి దాంట్లో మళ్ళీ 100, ఆ 100లో ఒక్కొక్క లఘునాడిలో కూడా 72,000 ఉపనాడులు ఉంటాయనేది మనకి చెప్పబడింది. అంతే కదా. ఇప్పుడు మనకి ఎన్ని నర్వ్స్ అండి, ఎంత రక్త ప్రసరణ, గోరి కూడా రక్త ప్రసరణ, మైండ్ రక్త ప్రసరణ, ప్రతి దానికి ఈ రక్తం వెళుతూ ఉండాలి, ఆక్సిజన్ వెళుతూ ఉండాలి, అట్ ది సేమ్ టైం ప్రతి దానికి ఇంపల్స్ అనేది వెళుతూ ఉండాలి బ్రెయిన్ ని. దాని నాడులు అంటాం. ఇది రక్త నాడాలు, ఇది నాడు. నర్వ్స్ అండ్ బ్లడ్ వెసల్స్ ఈ 2 వేరు. సో ఉంటాయి 72,000 ఉపనాడులు ఉంటాయి. అంటే చూడండి, అర్థం చేసుకోండి, ఎన్ని వేల లక్షల కోట్ల ఉపనాడులు కిడ్నీలోనే ఉన్నాయి. కిడ్నీ ఫిల్టర్ చేసేదానికి ఎన్ని ఉంటాయి, ఎన్ని రకాలు. అట్లా ఒప్పుకున్నారు కదా, ఎన్ని లక్షలు ఉంటాయి కిడ్నీలో మనం ఫిల్టర్ చేయడానికి. వీటిలో సంచరించే వాయువుని, ఈ నాడుల్లో సంచరించే వాయువు, ప్రతి నాడిని కూడా ఉత్తేజపరిచే వాయువుని వ్యానము అంటారు. వ్యాన వాయువు. పంచవాయువుల్లో ప్రాణవాయువు, సమాన వాయువు మనం తెలుసుకున్నాం, అపాన వాయువు, వ్యాన వాయువు. ప్రతి నాడుల్లో కూడా, శరీరం ఉన్న ప్రతి నాడులో కూడా వ్యాపించేది ఈ వ్యానం. ఈ నాడులో కల్లా ముఖ్యమైన నాడి అనేది సుషుమ్న నాడి అని చెప్పి కనుక్కున్నారు. డాక్టర్లు కూడా దాన్ని ఒప్పుకున్నారు. సుషుమ్న నాడి అనేది మెయిన్ నాడి. అలాగే గుండె కూడా మెయిన్ అయోటా ఉంటుంది, మెయిన్ బ్లడ్ వెసల్ అయోటా ఉంటుంది. పల్మనరీ ఆర్టరీస్ ఉంటాయి, మెయిన్ అయోటా అనేది ఒకటి ఉంటుంది. ఆ అయోటా మించి రక్తం అంతా కూడా ప్రసరణ జరుగుతుంది, గుండె కొట్టుకుంటూ ఉంటుంది అనేది. ఈ గుండె కొట్టుకోవడానికి కూడా కారణం ఏంటంటే ఈ సమాన వాయువు. ఈ సమాన వాయువే గుండె కూడా కొట్టుకునేదానికి ఒక చైతన్యాన్ని ప్రసాదిస్తుంది. గుండెకు కూడా రక్తం కావాలి కదా, అది సైన్స్ స్టూడెంట్ తెలుస్తుంది. గుండె కొట్టుకున్నప్పుడు శరీరానికి రక్తం వెళ్తుంది, గుండె విచ్చుకున్నప్పుడు గుండెకి రక్తం వెళ్తుంది. దాన్ని సిస్టోలిక్, డయాస్టోలిక్ అని పేరు పెట్టారు. అని మనకు మానవాళ్ళు ఎప్పుడో కొనుక్కున్నారు. సిస్టోలిక్ బీపీ చేసే పైనది సిస్టోలిక్, కింద డయాస్టోలిక్. అది ఎక్కువ ఉంటుంది కింద. ఎందుకు ఎక్కువ ఉంటుందంటే గుండె విచ్చుకున్నప్పుడు శరీరానికి, గుండె ముడుచుకున్నట్టు శరీరానికి రక్తం వెళ్తుంది, గుండె విచ్చుకున్నప్పుడు గుండెకి రక్తం వెళ్తుంది. దాన్ని కొరోనరీ సిస్టమ్ అంటారు. అక్కడే బ్లాక్స్ ఎక్కువ ఏర్పడుతుంటాయి. ఆ కొరోనరీస్ లోపల, గుండె లోపలే ఎక్కువ బ్లాక్స్ ఏర్పడతాయి. మిగతా ఎక్కడ బ్లాక్స్ ఏర్పడినా సరే కాస్త ఇక్కడ కట్ చేసేసి కొత్తగా యాడ్ చేస్తారు. గుండె లోపల ఏమైనా బ్లాక్స్ ఏర్పడుతుంది కాబట్టి కొరోనరీ ఆర్టరీలో బ్లాక్స్ ఏర్పడితే దాన్ని జాగ్రత్తగా సర్జరీ చెయ్యాలి. ఆ నాడి నుంచి మన చిన్న బైపాస్ నాడి ఇచ్చి కనెక్షన్ ఇస్తారు. అది వైద్య శాస్త్రం చూసుకుంటారు. ఇవన్నీ కూడా దీంతో ముడిపడు, ఈ ప్రాణంతో ముడిపడు. ఈ జ్ఞానం అనేది మనకు ఉండాలి. జ్ఞానం లేకపోతే మన వెనకాల చైతన్యం అర్థం కాదు. ఆ చైతన్యం ప్రాణం, ప్రాణానికి చైతన్యం ఆత్మ. అయితే ఇక్కడ ఈ నాడులో ఎంతో ముఖ్యమైనది సుషుమ్న నాడి. ఈ సుషుమ్న నాడిలోనే ఉదాన వాయువు. ఉదానము అంటే ఏంటి? మన ఇంగ్లీష్ లో ఉదానం అంటే హైడ్రోజన్. హైడ్రోజన్ ఉదాన వాయువు అంటాం. హైడ్రోజన్ స్వతహాగా మండే శక్తి కలదు. హైడ్రోజన్ ఇట్ ఫ్లేమ్స్ అవుట్, అది మండుతుంది. దాని సహజ గుణం. హైడ్రోజన్ అనేది మండే గ్యాస్. హైడ్రోజన్ బాగుంటుంది. ప్రతి పదార్థంలో కూడా హైడ్రోజన్ ఉంటుంది. పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, కిరోసిన్ కావచ్చు. ఏంటంటే మనం టపాసులు వాడుతున్నాం దీపావళి కావాలో కానీ మనం ఆ కెమికల్స్ బ్లాస్ట్ అయ్యి హైడ్రోజన్ పుట్టాలి. అప్పుడే అది బాంబుగా పేరుతుంది.
ఇది హైడ్రోజన్ ఉదాహరణ వాయువు ఉంటుంది. ఈ వాయువే మన పెద్దవాళ్ళు చెప్పింది. ఇది మళ్ళీ ఆధ్యాత్మికంగా వస్తున్నాం. ఇక్కడ వరకు సైన్స్ నేర్చుకున్నాం, ఇప్పుడు మెల్లిగా ఆధ్యాత్మికానికి వస్తున్నాం. ఈ వాయువే జీవుని యొక్క కర్మను అనుసరించి ఊర్ధ్వ లోకాలకు గాని అధో లోకాలకు గాని, లోకాలంటే ఇందాక చెప్పిన పక్కన పెట్టండి, ఊర్ధ్వలోకం అంటే ఉన్నత జన్మ, అధోలోకం అంటే తక్కువ జన్మ, అంతవరకు. అందుకని ఊర్ధ్వలోకాలు భూహు భో అసో హమహ జన తప ఇవన్నీ ఉన్న పెద్ద డిస్కషన్ ఆల్రెడీ కొంచెం డిస్కస్ చేసిన తర్వాత ఎప్పుడు చేద్దాం. అతల వితల సుతల రసాతల మహాతల తలాతల పాతాలు ఇవన్నీ కూడా లోకాలు 14 లోకాలు పక్కన పెట్టేస్తే ఈ యొక్క వాయువే ఉదాహరణ వాయువే జీవుని యొక్క కర్మని అనుసరించి ఊర్ధ్వ లేక అధో జన్మలకు తీసుకుపోతుంది. ఈ మంట ఉన్నంతసేపు జీవుడు ఉంటాడు శరీరంలో. ఆ స్పార్క్, మోటార్ సైకిల్లో ప్లగ్ ఉంటుంది, పిక్కు కొట్టంగానే స్పార్క్ వస్తుంది. ఈ స్పార్క్ అని ఒకసారి స్టార్ట్ అయితే ఈ స్పార్క్ అలా వస్తూనే ఉంటుంది. అది కూడా కంటిన్యూస్ గా రాకూడదు, టక్ 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 అని రావాలి. కంటిన్యూస్ గా స్పార్క్ వచ్చింది అనుకోండి, బండి ముందుకు వెళ్ళదు. కార్ అయినా మోటార్ సైకిల్ అయినా సరే. పూర్వకాలం మనం రాజదూత పాత బొడ్డు తీస్తుంటే స్పార్క్ బయటకు వచ్చేసి మెకానిక్ కత్తి కొంచెం క్లీన్ చేసేవాడు, మళ్ళీ దాన్ని పెట్టి కిక్ కొట్టంగానే స్పార్క్ అలాగే రావాలి, అంతేకాని మంట రాకూడదు. స్పార్క్, ఆ స్పార్కే ఉదాహరణ వాయువు. అదే ప్రాణం యొక్క కరెక్ట్ ఎగ్జాంపుల్. సింపుల్ గా అర్థం చేసుకోవడానికి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన శరీరం కూడా ఇది సింపుల్ గా అర్థం చేసుకోవడానికి, పెద్దగా బుర్ర పగల కొట్టుకోకుండా ఉండడానికి, ఈ ప్రపంచానికి సంబంధించి ఇప్పుడు నా శరీరం గురించి నాకు తెలుసుకున్నాను, మన శరీరం గురించి మనం తెలుసుకున్నాం. ఈ ప్రపంచానికి సంబంధించి మనకి తెలిసినంత వరకు మనకి కనబడే సూర్యుడు ప్రాణం. మనకి కనబడే సూర్యుడు, ఇలాంటి సూర్యుడు ఎన్నో మంది ఉన్నారు. మనకి కనబడే ఈ సూర్యుడే ప్రాణం. భూమి అపానం, భూమి అన్ని ఇక్కడ విసర్జించబడతాయి. భూమి అపానం, ఈ రెండింటి మధ్యన ఉన్న ఆకాశమే సమానం, సమాన వాయువు. భూమి మొత్తం ఆక్రమించి ఉన్న వాయువే వ్యానవాయువు. వ్యానం అగ్నియే ఉదాహరణ వాయువు. సింపుల్ గా అర్థం చేసుకో. ప్రాణం, భూమి అపానం, ఈ రెండింటి మధ్యలో ఉన్న ఆకాశం అనేది సమానం. అందుకని చంద్రుడు కూడా ఇక్కడే సంచరిస్తున్నాడు. మన ప్రయోగించే అన్ని శాటిలైట్స్ కూడా ఈ సమాన వాయువులో తిరుగుతుంటుంది, భూమి చుట్టూ తిరుగుతుంది. ప్రతి శాటిలైట్ కూడా భూమి చుట్టూ తిరగవలసిందే. తీసుకెళ్తారు, కక్షలో ప్రవేశపెడతారు, తిరుగుతుంది. భూమి కూడా తిరుగుతుంటుంది, అది తిరుగుతుంటుంది. భూమిని ఆక్రమించి ఉన్న వాయువే వ్యానవాయువు. అగ్ని భూమిలో ఉన్న చైతన్యం, మట్టిలో గాని భూమిలో ప్రతి చోట చైతన్యం ఉంది. ఆ చైతన్యమే వ్యానవాయువు. ఈ అగ్నియే ఉదాహరణ వాయువు. అది చైతన్యం, ఉదాహరణ వాయువు, అగ్ని అంటారు. ఈ అగ్ని ఆరిపోయినప్పుడు, ఇంకా మన శరీరంలోకి వస్తే ఈ అగ్ని ఉదాహరణ ఆరిపోయినప్పుడు శరీరంలో ఉన్న అన్ని ఇంద్రియాలు, శరీరానికి సంబంధించి పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు కూడా మనస్సు ప్రాణంలోను కలిసిపోతుంది. ఇంతవరకు నాలెడ్జ్. ఈ స్పార్క్ ఎప్పుడైతే ఆగిపోయిందో శరీరంలో ఉన్న పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, ఈ ఇంద్రియాలు అన్ని కలిసి మనస్సులోను, ఎందుకంటే వీళ్ళిద్దరే చేశారు. ఏం చేసినా జీవితంలో కాళ్ళు అంతా చేసింది వీళ్ళిద్దరే. మనసు చెప్పడం, వీడిని నిర్వర్తించడం, లేకపోతే వీళ్ళని బట్టి మనసు రియాక్ట్ అవ్వడం, జ్ఞానేంద్రియాలు బట్టి మనసు రియాక్ట్ అవ్వడం, మనసు ఆడని బట్టి కర్మేంద్రియాలు పనిచేయడం. ఇవన్నీ కూడా తప్పు చేసింది ఇదే. బుద్ధి సలహా ఇస్తున్నది, వద్దని వింటలేదు. బుద్ధి మాట వింటే బాగానే ఉంటుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే సాధన, బుద్ధి మాట విందాం. బుద్ధి మాట వింటే ఆత్మానుభూతి కలుగుతుంది సింపుల్ గా. అందుకే బుద్ధిని
ఈ రెండు కూడా కలిసిపోయి మనసులో కలిసిపోయి ఈ పనిచేయదు. ఎందుకంటే తప్పు చేసింది ఈ మనసు ఏం చేస్తుంది, ప్రాణానికి డిటాచ్ అయిపోతుంది. సో ప్రాణంతో మళ్ళీ ఏకీభవిస్తుంది, ప్రాణంలో కలిసిపోతుంది. ఈ ప్రాణం అనేది ఆత్మ యొక్క ప్రతిరూపం కాబట్టి అలాగే ఉంటుంది. ఈ కర్మ ఫలితాన్ని అనుభవించడానికి ఈ మనస్సు ఇంకొక రూపాన్ని దాలుస్తుంది. ఈ మనసుతో పాటు ప్రాణం కూడా వెళ్తుంది. సో ఇంకొక జన్మ అనేది ఏర్పడుతుంది. ఇంతవరకు నేర్చుకోండి. ఈ మినిమం నాలెడ్జ్ ఉండాలి కాబట్టి చెప్తున్నాను. లేకపోతే అంత బ్లాంక్ గా ఉంటుంది. మరి మీ యొక్క విచారంలోని విశ్లేషణలోని గురువుగారు చెప్పేశారు, ఇవన్నీ చెప్పారు, అదే కర్మ అన్నారు, నిష్కామ కర్మ అన్నారు, ఎలా చేసేస్తాం, అసలు ఏంటి శరీరం, కానీ శరీరానికి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇన్ని రకాల అన్ని ఏర్పాటు చేయడు భగవంతుడు, అన్ని ఇచ్చాడు మనకి. ఎవ్రీథింగ్ ఈస్ గివెన్, ఓన్లీ థింగ్ యూ షుడ్ యూటిలైజ్ దిస్ ప్రాపర్లీ. దానికోసం బుద్ధి ఇచ్చాడు. బుద్ధి నుంచి జ్ఞానం పుడుతుంది, జ్ఞానం నుంచి విజ్ఞానం పుడుతుంది, అనుభవ జ్ఞానం. విజ్ఞానం నుంచి మనలో ఉన్న చైతన్యం అనుభవానికి వస్తుంది. సింపుల్ గా చేసేసుకోండి, సింపుల్ గా చేసుకోండి, కష్టపడిపోదు. అంటే అర్థం ఏంటంటే మనం చేసే ప్రతి కర్మకి కూడా మనస్సు ప్రధానం. మనస్సే చేయిస్తుంది, అది మాత్రం నిజం. బుద్ధి ఇన్వాల్వ్ అవుతుంది, వద్దంటుంది, హెచ్చరిస్తుంది, తప్పు అంటుంది, ఇవి చేస్తుంది, అవి చేస్తుంటుంది. కానీ సాధారణంగా మనసు విందు. కొన్ని చోట్ల బుద్ధి రూపం, బుద్ధి మాట మనసు వింటుంది. అందుకోసం ఇన్ని కొత్త కొత్త పరికరాలు మన దగ్గరికి వచ్చాయి. ఇంత రీసెర్చ్ మనకి ఎందుకు వచ్చిందంటే వీటికి ఒక వస్తువును తయారు చేసే ఆలోచన రావడం, దానికి బుద్ధి సహకరించడము, మనస్సు బుద్ధి కలిసి పనిచేయడము. అందువల్ల ఈ కొత్త వస్తువులు, ఈ టెక్నాలజీ, ఇవన్నీ కూడా కార్లు, స్కూటర్లు, ఏరోప్లేన్లు, ఇవన్నీ కూడా ఎలా పుట్టుకొచ్చాయంటే మనస్సు బుద్ధి కలిసి పనిచేసేవి. కాబట్టి ఒక కొత్త పదార్థం అనేది మనం కనుక్కోవడం జరిగింది. ఉన్న పదార్థాన్ని కనుక్కోవడం జరిగింది, లేదా కొత్త పదార్థాన్ని కనుక్కోవడం జరిగింది. కానీ ఈ కర్మలు అనేవి మాత్రం మనస్సే గెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఏ పాప పుణ్యాలైనా సరే మనస్సు అనే చిప్పులోని ముద్రించిపోతా, అదే ఇంటెల్ ఇన్సైట్. సో ఆత్మకు నీడలా ప్రాణం ఉంటుంది కాబట్టి ఆ ప్రాణ విభూతి ఆత్మ విభూతి, అదే పరమాత్మ విభూతి. అది అల్టిమేట్ డైలాగ్. ఆత్మ విభూతి ప్రాణ విభూతి, ఆత్మ విభూతి, ఆత్మ విభూతి పరమాత్మ విభూతి అని ఉపనిషత్తుల్లో ఇది ఒకనొక చోట ఈ డిస్కషన్ అనేది వస్తుంది. ఇది ఎందుకు మీకు చెప్పానంటే కొద్దిగా దీని గురించి మినిమం నాలెడ్జ్ అనేది మాత్రం మనకున్నారు. ఇప్పుడు స్నానం అంతా బాగా జరుగుతున్నది, చాలా బాగా చెప్పారు గురువు గారు. కానీ మళ్ళీ శరీరానికి 3 అవస్థలు ఉంటాయి. అందరికి తెలిసిన 3 అవస్థలు ఉంటాయి.